శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, బుధ, శుక్రులు, ధనుసులో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో కాస్త చికాకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. ఫైనాన్స్ పరంగా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లేట్గా రావడం, ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి నిదానంగా రావడం జరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. మీరు 10% కష్టపడితే 10% రిజల్ట్స్ ఉంటుంది, 100% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటుంది. అదేవిధంగా వ్యాపారంలో మీరు కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు. వ్యాపార అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్, బ్యూటీషియన్స్, టెక్నికల్, సినీ కళా రంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు రవితోటి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో కూడా కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా అవి వారాంతంలో తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీరికి ఏనాడు శని నడుస్తోంది. వ్యయంలో శని ఈ వారం అంత అనుకూలంగా లేదు. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే కానీ ఫలితం దక్కని పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, అవి మళ్ళీ రాకపోవడం, మనస్తాపానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అని ఎంతైనా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త ఉంచని చెప్పదగింది. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. కుటుంబ పరంగా అన్ని సహాయ సహకారాలు మీకు అందుతాయి. అయితే బయట మనకి ముందు ఒకలాగా వెనక ఒకలాగా మాట్లాడేవారు ఎక్కువగా ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే మన వృత్తి ధర్మం ప్రకారం మనం చక్కగా చేసుకోవాలి, ఎవరికి మాట పడకూడదు అనే భావంతో ఉంటారు. ఏదైనా క్లారిటీగా ఉండడం మంచిది. మీరు అలాగే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, టెక్నీషియన్స్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. గృహ నిర్మాణ పనులు సానుకూలపడతాయి. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఎక్కువగా సేవింగ్స్కి ప్రాధాన్యం ఇవ్వడం అనేది చెప్పదగినది. సంతానం ఆరోగ్యం పట్ల చక్కగా ఉంటుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. లగ్నాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నాడు రవితో కలిసి. అదేవిధంగా ₹1 వస్తే ₹10 ఖర్చు ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ సేవింగ్స్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా ఖర్చు అనేది చూపిస్తుంది. సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా, ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం అంత అనుకూలంగా లేదు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది అనుకుంటారు, చేతి దాకా వచ్చి చేయి జారిపోతుంది. ఇంకా మన జీవితం ఇంతేనా, ఇలాగే ఉంటుందా అనే భావన ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. ఉద్యోగంలో కూడా కాస్త చికాకులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దైవానుగ్రహం తోడుంది మీకు. ఆ పరమేశ్వరుడి ధ్యానం ఎక్కువ చేయడం, మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగినది. ఏకాదశంలో శని అంత అనుకూలంగా లేదు. లాభస్థానంలో శని అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా ప్రాఫిట్స్ లేదా డబ్బులు రావాల్సినవి ఉన్నా సరే అవి వెనక్కి వెళ్ళిపోవడం, మీరు ఎవరికైనా అప్పిచ్చినా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా వివాదాలకి తావే అవకాశం గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు ఉద్యోగపరంగా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది.
నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. అది భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. అదేవిధంగా సోదరిమణులతోటి ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవి సానుకూలపడతాయి. అదేవిధంగా పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని నియంత్రించగలుగుతారు. ఏదైనా సరే మన మాట కరెక్ట్గా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, ఏదైనా చేస్తే 10 మంది మెచ్చుకునే విధంగా ఉండాలనే భావంతో ఉంటారు. మనం ఒకరికి తలవించవలసిన అవసరం లేదు. మనం చేసే పని తప్పు అయితే తల ఉంచాలి, లేకపోతే అవసరం లేదనే భావంతో ఉంటారు. మీ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 10 మందికి నచ్చకపోవచ్చు, కానీ అంతిమంగా మీరు మెచ్చుకునే విధంగానే వ్యవహార శైలి నడుస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి స్థాయిని సంపాదించగలుగుతారు, మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలపడే గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. దశమంలో రాహు మధ్యస్థ ఫలితాలు ఇస్తారు. కెరియర్ పరంగా కొన్ని ఒడిదొడుకులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మీరు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. సప్తమంలో రవి, బుధ, శుక్రుడు ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. అయితే ఖర్చులు మటుకు అదుపులో ఉంచుకోవాలి. వ్యయాధిపతి సప్తమాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కాస్త చికాకు పెట్టడం, స్థిరాస్తి సంబంధించినవి చికాకు పెట్టడం, ఒక భూమిని కానీ కొనుగోలు చేసి డెవలప్మెంట్ చేద్దాం, లేదంటే ఒక ఇల్లు కొందాం అనే ఏదైతే ఉందో అది కాస్త నిదానంగా సాగుతుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ప్రయాణాల విషయంలో మటుకి కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. అష్టంలో కుజుడు అంత బాగాలేదు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఏమైనా చేయాల్సి వస్తే అవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. కుదిరితే గోవుకి గోసేవ చేసుకోవడం, ఉలవలు కానీ గడ్డి కానీ మీ చేతితో మీరు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా గోచరిస్తోంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, భాగస్వామి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వివాహ ప్రయత్నాల కోసం ఎవరైతే చేస్తున్నారో వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం కానీ జాప్యం కానీ జరిగే అవకాశం ఉంది. సంబంధం చేద్దాకా వచ్చి చేజాపే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా ఇంకా చేయాలి అనే భావన ఉంటుంది. అలాగే చేయించుకుంటుంటారు. ఒకసారి రిజైన్ చేసేసి ఉద్యోగంలో కొత్త ఉద్యోగం చూసుకోవడమా లేదా కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని ఉందామా అనే భావంతో ఉంటారు. అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు శని. కష్టం దిగిన ప్రతిఫలం కంటే ఓవర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు, పని అయితే చేస్తున్నాం, ఇంత ప్రెషర్ తీసుకుని ఉద్యోగం చేయడం అవసరమా అనే భావన కూడా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినది. ఈ వారం ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు 1-10 సార్లు తీసుకోవడం చెప్పదగినది. ఎందుకంటే మీరు సొంతంగా కానీ 10 మంది సలహాలు తీసుకున్న అవి ఎటువంటి ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కొంత ఆలస్యంగా వ్యవహరించడం చెప్పదగినది. ఆచితూచి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అదేవిధంగా సినీ కళా రంగాల వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ డాక్టర్లకి, లాయర్లకి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు కలిగిస్తాయి. ఉద్యోగంలో మనస్తాపం అనేది ఏర్పడుతుంది. ఎందుకు చేస్తున్నామా, ఇంత ప్రెజర్ అవసరమా అనే భావన వెలుకుంటుంది. ఏదైనా సరే కాస్త నిదానంగా ఉండి ఈ వారం తర్వాత చూసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసమే కాకుండా
పక్కనుండి మీరు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ప్రయత్నాలు ప్రారంభించండి. ఉద్యోగమే కావాలి, గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి అనే భావన కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగింది. ధన విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చక్కగా ఉంది. మాతృ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు 6వ ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు, కోర్టు సంబంధించిన విషయవహారాలు వీరు సానుకూలపడతాయి. ఎప్పుడో రావాల్సిన స్థిరాస్తి లేదా ఎప్పుడో మీకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో అది వసూలు అవుతుంది. రాదు అనుకున్న డబ్బులు కూడా మీ చేతికి రావడం ఈ వారం ఒక సంతోషకరమైన వార్త అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ద్వితీయాధిపతి కుటుంబ స్థానం బాగుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఏదైనా సరే మీరు ఒక నిర్ణయానికి వచ్చి సామరస్యంగా ఉండాలి, మనకి ఎటువంటి తలకాయ నొప్పులు ఉండకూడదు, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే భావన ఏర్పడుతుంది. దైవదర్శనం చక్కగా చేసుకుంటారు. దేవుడి మీద నమ్మకం తక్కువ ఉంటుంది. అయినా సరే ఎంతవరకు చేయాలో అంతవరకు దేవుడిని దండం పెట్టుకుని మన పని మనం చేయాలి అనే భావన ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ వారం చాలా వరకు కొంతవరకు బాగానే ఉందని చెప్పొచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తుతో దీపారాధన చేయడం, బుధవారం నాడు జిల్లేడు ఒత్తుతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. వీరు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. జన్మరాశిలో గురువు అంత అనుకూలంగా లేదు వీరికి, కాబట్టి దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యయంలో గురువు అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో, పంచమ దశమాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీకి సంబంధించి, మోకాలకు సంబంధించి, ముఖ్యంగా అసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయవహారాల్లో ఇబ్బంది, అదేవిధంగా తలకు సంబంధించిన విషయవహారాలు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అది తప్ప కెరియర్ పరంగా బాగుంటుంది. వ్యాపార రీత్యా కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రూపాయికి ₹2 రాబడి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో స్థిరాస్తులు కొనుగోలు చేసి అది అమ్మకం అవ్వకుండా అలా పెండింగ్ ఏదైతే ఉందో అది వారం కొలిక్కి వస్తుంది. మొత్తం మీద అప్పులు తీర్చేయాలి అనే భావంతో ఉంటారు. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో రాహు అంత బలంగా లేరు. భాగ్యంలో శని అంతకన్నా లేదు. మన కష్టాన్ని నమ్ముకుని, దైవాన్ని నమ్ముకుని ముందుకెళ్ళడమే. ఇక్కడ అద్భుతాలంటూ ఏమి జరగవు. మన కష్టమే మన పెట్టుబడి, మన కష్టమే మన రూపాయి, మన కష్టమే మన ఆనందం. ఏదైనా సరే మీ కష్టంతో ప్రతి ఒక్క పని అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి. అధికంగా స్ట్రెస్ కూడా ఉండే అవకాశం ఉంది. స్ట్రెస్లో కూడా మీరు ఎక్కువగా పని చేయగలరు. కాబట్టి సోదరుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. కాబట్టి ఏదైనా సరే వాళ్ళ ఎప్పటి నుంచో విడిపోయిన అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, మళ్ళీ కలిసి ఒక తాటికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. మాతృ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. తండ్రికి సంబంధించిన స్థిరాస్తులు లేదంటే బంధువర్గం కావచ్చు, చిన్నపాటి ఇబ్బందులు పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే అని పక్కన పెట్టి నలుగురితో పాటు మనం ఉండాలి, మన పని మనం చేసుకోవాలనే భావనతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి చక్కగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు వీరు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది నిదానంగా సాగుతుంది. వచ్చిన అవకాశాన్ని మంచిదా కాదా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రయత్నాలు చేయడం చెప్పదగింది. గవర్నమెంట్ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. విదేశీ సంబంధించిన విషయవహారాలు కూడా సానుకూలపడే అవకాశం గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలో మంచి ఫలితాలు గోచరిస్తుంది. ప్రమోషన్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. బుధుడు శుక్రుడితో కలిసి వివాహ సంబంధించిన విషయవహారాలు కావచ్చు, సంతానం సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సానుకూల పడే విధంగా గోచరిస్తోంది. సంతానానికి మంచి సంబంధం కుదరడం కానీ, ఉద్యోగం రావడం కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంది. దానివల్ల కాస్త సంతోషకరమైన వాతావరణం చెప్పవచ్చు. ఫస్ట్ దైవం, తల్లి, తండ్రి, తర్వాత గురువు. కాబట్టి
తల్లి తండ్రికి మించిన ఇంకొకటి లేదు. వాళ్ళకి మనం సేవ చేసుకోవడం, సేవ అంటే వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన మాట కాస్త వింటే చాలు. మనకి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ చేయడం కానీ వినడం కానీ చేయండి. ముఖ్యంగా కుబేర అష్టోత్తరం పఠించండి. కుబేర స్తోత్రం పఠించినట్లయితే రావాల్సిన డబ్బు కావచ్చు, భూ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కోలిక్కి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద పడినప్పుడు బుధవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. రాష్ట్రాధిపతి అయిన రవి చతుర్థులు ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థులు ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థులు ఉన్నారు. ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు కాస్త టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో కలిసి వస్తుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయితే ఈ వారం అష్టమంలో శని అంత అనుకూలంగా లేదు. అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులోను అంత బలంగా లేదు ఇక్కడ. కాబట్టి ఉద్యోగ వ్యాపార విషయవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. నూతన వ్యాపారాలు ఏదైతే ప్రారంభిద్దాం అనుకుంటున్నారో అవి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. అదేవిధంగా ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగింది. ఖర్చులు అధికంగా ఉంటాయి, వ్యయం ఎక్కువగా చూపిస్తుంది. అయితే వ్యయం ఎంతుందో రాబడి కూడా అలాగే ఉంటుంది. ద్వితీయాధిపతి అయిన బుధుడు చతుర్థులు ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వివాహాలు శుభకార్యాలు విషయ వ్యవహారాలు ప్రస్తుతానికి మూడాలు కాబట్టి సంబంధాలు ఏమైనా వస్తే చూసుకుని మూడాలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగినది. వచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అది తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాలకు బాగుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే కన్స్ట్రక్షన్ ప్రారంభించే ముందు కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా డాక్టర్ వృత్తిలో ఉన్న వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి, గవర్నమెంట్ సర్వెంట్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అవి సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తాయి. అష్టమ శని నడుస్తుంది. అయినా సరే మీ కష్టం తగిన ప్రతిఫలం మటుకి ఈ వారం కంపల్సరీ వచ్చే అవకాశం లేకపోలేదు. 10 మంది 10 రకాలుగా చెప్తారు. మనకి మనగా ఉండాలి అనే భావంతో ఉండండి. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చిన్న ఇబ్బందులు ఉంటాయి. వైద్యుత్వం ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నీషియన్స్కి, సినీ రంగాల్లో ఉన్న టెక్నీషియన్స్ బాగుందని చెప్పొచ్చు. పైన కళాకారులకి వాళ్ళకి ఏదైతే ఉందో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. చేతిదాకా వచ్చిన పనులు చేయజరిపే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల శివుడికి అభిషేకం చేయడం, శనికి తైలాభిషేకాలు చేయడం, కుదిరితే చలికాలం కాబట్టి దుప్పట్లని దానంగా ఇవ్వండి. ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, 7 నెలల శని నడుస్తున్న వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళకి, బిచ్చిగాలకి వీళ్ళు ఎవరైతే ఉంటారో వారికి దానంగా ఫుడ్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు దానం చేయడం వల్ల కొంతవరకు శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెల్ల వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా అఘోర పశుపతి హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే అష్టమ శని నడుస్తున్నప్పుడు కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. మనం ఎంత పరిగెత్తినప్పటికీ కూడా అవి ఎక్కడో బ్రేక్ అవ్వడం, ముఖ్యంగా గవర్నమెంట్లో పనులు చేయాలనుకుంటాం అది చేద్దాకా వచ్చి ఆగిపోవడం ఇటువంటివి ఉంటాయి. రాజకీయపరమైన సంబంధించిన విషయవహారాలు సానుకూలు పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. లాభాధిపతి అయిన చంద్రుడు కూడా జన్మరాశిలోను ద్వితీయ తృతీయంలో సంచరిస్తుంటారు ఈ వారం. కాబట్టి ఉద్యోగరీత్యా, ఫినాన్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా కూడా సానుకూలమైన స్పందన ఏర్పడుతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామితో
చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. ఆరోగ్య రుచి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉండడం వల్ల కాస్త జలుబు, దగ్గు ఇవి వస్తూ ఉంటాయి. ప్రస్తుతం శీతాకాలం కాబట్టి ఇది కామన్గా వచ్చేది. అయితే ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. భాగ్యాధిపతి, ద్వితీయాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. అనుకోని అవకాశాలు చేతికి అందడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు. నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. చక్కగా జాతక పరిశీలన చేసుకుని భాగస్వాములది ముందుకు వెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా సినీ కళారంగాలకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు. మీరు ఏదైతే కోరుకున్నా ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. మంచి వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు, ముందుకు సాగుతారు. మీరంటూ ఏంటో ఇప్పుడు చూపించడం వల్ల మీ పరపతి పెరుగుతుంది. చాలామంది మీరేం చేయలేరు, మాట్లాడలేరు, మీకేమీ తెలియదు అనుకుంటారు. కానీ మీకున్న లోకజ్ఞానం ఏదైతే ఉందో ఈ రాజకీయపరమైన మీరు చూపించడం అనేది 10 మందిలో మెచ్చుకోలుగా ఉంటుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం బాగుంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోయి విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు చేయదాకా సంబంధాలు వచ్చి చేజారిపోతుంటాయి. వచ్చిన సంబంధాలని పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో ఉన్నారు, కేంద్రంలో. అయితే కెరియర్లో కొన్ని అవాంతరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి మీరేవి పట్టించుకోవద్దు. మీ రాష్ట్రాధిపతి బలంగా ఉన్నంత వరకు మనం ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గడిచిన వారం కంటే ఈ వారం రాష్ట్రాధిపతి చాలా బలంగా ఉన్నారు. మీరు ఏదైతే అనుకుంటారో అది నెరవేరే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినీ ఫీల్డ్లో ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే కష్టం తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది, కష్టపడాల్సి వస్తుంది. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, లాయర్లకి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. ముఖ్యంగా పోలీస్, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ ఎవరైతే అవుతున్నారో వారికి చక్కగా కాలం కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. అయితే చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా, మనం చేయగలమా లేదా, మనం ఇప్పుడు ఉద్యోగం మానేసి తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్న భావన ఉంటుంది. మీకున్న తెలివితేటలకి చక్కగా ఈ రెండింటిని మీరు మేనేజబుల్ చేసే క్యాపబిలిటీ మీకు ఉంటుంది. అది మీకు తెలియదు, కానీ మీరు రెండింటిని మేనేజ్ చేయవచ్చు. ఏదైనా సరే స్ట్రెస్కి గురి కాకుండా ఎక్కువగా థింక్ చేయకుండా ఉండడం చెప్పదగినది. మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వారి అండదండలు మీకు చక్కగా లభించే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా కుదిరితే దక్షిణామూర్తి పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం కెరియర్ పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఖర్చుల మటుకి చాలా అధికంగా ఉంటుంది. వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. ₹1 ₹20 ఖర్చు ఉంటుంది. లోన్ల విషయంలో, పర్సనల్ లోన్ విషయంలో, హౌసింగ్ లోన్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. అవసరమైతే తప్ప లోన్లకు దూరంగా ఉండడం చెప్పదగింది. వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది. అయితే వచ్చిన వ్యాపారం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఎక్కువగా డీప్గా థింకింగ్ చేయడం అనేది చెప్పదగినది కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి. కొందామన్నా అమ్ముదామన్నా కాస్త ఆలస్యంగా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఒక లోను మంజూరు అయ్యే అవకాశం గోచరిస్తుంది. అది కొంతవరకు అప్పు తీసుకోగలుగుతారు. అయితే ఏదైనా సరే బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు కలిగిస్తాయి. వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి
కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంది. వ్యాపారం చక్కగానే బాగుంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వ్యాపారపరంగా బాగున్నప్పటికీ ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చెప్పదగినది. మనం సాధ్యమైనంత వరకు ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత లాభపడతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంత అనుకూలంగా లేదు. అష్టమాధిపతి రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన విషయవహారాలు కాస్త వాయిదా వేసుకోవడం చెప్పదగింది. సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. వివాహాల శుభకార్యాల విషయంలో మూడాలు కాబట్టి మూడం అయ్యాక సంబంధాలు చూడడం చెప్పదగింది. అవసరమైతే తప్ప ముందుగా సంబంధాలు చూసుకుని తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తుంటారు. ఏదైనా సరే మనం ఉన్నాం, మనం చూసుకోవాలి, పక్క వాళ్ళు ఎవరు అవసరం లేదు, మనం పరిష్కరించుకోవాలి అనే భావంతో ఇద్దరు ఉంటారు. అది మంచితనం అని చెప్పచ్చు. అదేవిధంగా సోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వారి సహాయ సహకారాలు కొంతవరకే లభిస్తాయి. అది మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల మనస్తాపానికి గురే అవకాశం కూడా లేకపోలేదు. గడిచిన కొన్ని వారాల కన్నా కూడా తులారాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పచ్చు. కాబట్టి ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. కుదిరితే అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. విజయవాడ కనకదుర్గమ్మ వారికి కుంకుమార్చన చేయించవచ్చు. మీరు స్వయంగా వెళ్ళి కుంకుమార్చన లేదా ఆన్లైన్ సరే కుంకుమార్చన చేయించండి. కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త చికాకు కలిగించే అంశంగా చెప్పవచ్చు. రాబడి బాగుంటుంది, కానీ వ్యయం మటుకి చెప్పలేనంతగా ఇబ్బంది పడతాం. ఒక 10 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఎలా చేయాలో ఏం చేయాలన్న తర్జన మద్దతు పడతారు, అప్పు చేస్తారు. ఇటువంటి విషయంలో కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వారం మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. 1కి 2 సార్లు కాదు, 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తద్వారా భవిష్యత్తులో లాభపడగలుగుతారు. లేకపోతే అప్పుల పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వారం మటుకి కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. పంచమంలో రాహు ఉన్నారు, 6ంట శని 6ంట అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, స్థిరాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కాస్త చికాకు కలిగించే విధంగా ఈ వారం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ విద్య కలిసి వస్తుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు కాస్త నిదానంగా అవుతుంది. ఈ లోపల ప్రైవేట్ సంస్థలో పనిచేయడం చెప్పదగిన సూచన. గడిచిన 4-5 వారాల కంటే కూడా ఈ వారం వీరికి అంత అనుకూలంగా లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తంతో దీపారాయణ చేయండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా స్తోత్రాన్ని ముఖ్యంగా పఠించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపు, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవాలి. అదేవిధంగా బృహపాశుపత హోమం కానీ అంగారక పాశుపత హోమం కానీ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి సోమవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అష్టమ గురువు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయ వ్యవహారాలు మీరు చక్కగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సప్తమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో రవితో కలుస్తున్నారు. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ తోటి వెళ్ళాలి, లేదా మాట పెరిగే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే ఈ జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారంలో కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఏదైనా కష్టే ఫలి, కష్టం తగిన ప్రతిఫలం తక్కువగానే ఉంటుంది. ఒకసారి ఎందుకు మన మునుపటి రోజులు చాలా చక్కగా ఉంది, మనకి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది, అర్ధాష్టమిషన్ అయిపోయింది, అయినా సరే మనకు ఏది కలిసి రావడం లేదు, రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రావడం లేదు. ఏదైనా సరే మౌనం ఉండడం అనేది చెప్పదగింది. ఈ మౌనమే రేపొద్దున మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఎవరు ఏమన్నా ఏదైనా సరే మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు కొంతవరకైనా సరే సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కనకదార స్తోత్రం కానీ ఖడ్గమాల స్తోత్రం కానీ పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాలవీరూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రాజకీయ నాయకుడికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు పేకాత వచ్చే అవకాశం ఉంది. ఒక పదవిని వరించే అవకాశం ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పడతాయి. చేద్దాకు వచ్చిన భూమి చేజారిపోవడం, లేదా అమ్మాలనుకున్న భూమి అమ్ముడవకపోవడం, కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దిగితే అది కొంతవరకు డబ్బు చేతికనికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇటువంటివి జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ వారం ఏదైనా పని చేసినా సరే కొంత నిదానంగా ఆలోచించి
నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. రాత పరీక్షకు సంబంధించిన విషయాలు పాస్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. చిన్న స్థాయి ఉద్యోగం కానీ పెద్ద స్థాయి ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెత్తనాటకు నడుస్తాయి. అందరినీ నమ్మి మోసపోయి డబ్బు ఇవ్వడం అనేది మంచిది కాదు. ఏదైనా సరే డబ్బు దాచుకోవడం, ఉన్నంతలో ఉన్నంత ఉండడం, ఆర్భాటాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అంత అనుకూలంగా లేదు. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన చంద్రుడి మటుకు బాగున్నారు. దైవబలం అనుకూలంగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక భగవద్నామ స్మరణ చేసుకుని నాకు ఇది కావాలి అని భగవంతుని కోరుకోవడం వల్ల కొంతవరకైనా మేలు జరుగుతుంది. మన సంకల్పం సిద్ధిరస్తున్నాం. మనం ఏదైతే కోరుకుంటామో అది భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి భగవద్నామ స్మరణ చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టమి నడుస్తోంది. శని చతుర్థంలో అంత బలంగా లేరు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి గురువు సప్తమంలో ఉన్నారు. కేంద్రంలో ఉద్యోగంలో చిన్నపాటి అడ్డంకులు కావచ్చు, లేదా పై స్థాయి ఉద్యోగస్తులతోటి చిన్నపాటి విభేదాలు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి ఏ పని చేసినా వెనక్కి రావడం, నిదానంగా అవడం, ఇవాళ అవుతున్న పని 10 రోజుల తర్వాత అవడం, 10 రోజుల తర్వాత అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఇంకా 10 రోజులు అవడం, ఇలాంటి లేట్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ట్రావెలింగ్ చేసే పరిస్థితి గోచరిస్తుంది. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మీరు ఏదైతే గట్టిగా కోరుకుంటారో అది నెరవేరుతుంది. మనస్సంకల్పం గట్టిగా ఉంటుంది. ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు. పంచమాధిపతి కుజుడు జన్మరాశిలో ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు అనుకోకుండా మన చేతికి రావడం, ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు సానుకూల పడడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి మీ వృత్తి ధర్మం ఏదైతుందో అది నిర్వర్తించండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారీత్యా కూడా రావాల్సిన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా బంధువర్గం కావచ్చు, బయట స్నేహవర్గం కావచ్చు, ఏదో వర్గంగా చిన్న మాట పట్టింపులు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం ధనుసు రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతే ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇవి సానుకూల పడతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం శని అష్టోత్తరం పఠించడం, ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడం కోసం దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఒక చోటు వెళ్ళి మనం ఏదైనా మాట్లాడాలనుకుంటాం, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. మీరు ఒకసారి మాట్లాడగలిగితే మిమ్మల్ని ఎవరిని ఆపలేరు. కానీ ఆ మాట స్టార్ట్ చేసే ముందు మీకు ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానపరంగా కూడా వీరు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపాలను చేయడం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సప్తమాధిపతి అయిన చంద్రుడు భాగ్య, దశమ, లాభస్థానాల్లో సంచారం. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే చక్కగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు, వారి ఆరోగ్యం విషయం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సోదరి మధ్య విభేదాలు తొలగిపోతాయి, కలిసిమెలిసి ఉంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో
ప్రస్తుతం మూడలు కాబట్టి ఏమైనా సంబంధాలు వస్తే చూసుకుని ఫిబ్రవరి తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం అనేది చెప్పదగినది. అదేవిధంగా లాయర్లకి, డాక్టర్లకి, వైద్యవృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి కాస్త లాభాలు ఉండే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన పదవి ఏదవుతుందో వీరికి వరించే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నాలు చేయండి. ఆరోగ్య రీత్యా కూడా కాస్త ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించి, స్కిన్కి సంబంధించి, మెదడుకి సంబంధించిన విషయవహారాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. చేదాకా వచ్చిన స్కాలర్షిప్స్ కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మంచి ఫలితాలు గోచరిస్తుంది. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప కెరియర్ పరంగా, ఫినాన్స్ పరంగా బాగానే ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఆచితీ వ్యవహరించాలి. ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పగలిగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ స్తోత్ర దీపాలన చేయడం, అదేవిధంగా కాలవై రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నైవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేదు. అష్టకొరకులోను, సర్వాష్టకొరకులోను అంత అనుకూలంగా లేదు పాయింట్లతోటి. తృతీయాధిపతి దశమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. లాభస్థాన బెనిఫిట్స్ రాకపోగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. కెరియర్లో ట్రాన్స్ఫర్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. అయితే టార్గెట్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి వీరికి కాస్త అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వీరికి ఏ నడుస్తున్నా సరే అవన్నీ పక్కన పెట్టి కష్టంతో మీరు పైకి వస్తారు. అందరూ కష్టంతో కాకుండా మనం వెళ్దాం అనుకుంటారు. వీళ్ళు ఎంత కష్టపడితే అంత ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంది. వీరికి వ్యాపారంలో, పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వహించడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. బంధుమిత్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఎప్పుడూ దూరంగా ఉండడం, మనంగానే ఉండడం, మనకు ఎవరు అవసరం లేదు అనుకోవడం అనేది కొంతవరకు తగ్గించుకొని నలుగురితో పాటు ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, టెక్నికల్, సినీ కళా రంగాల వారికి కాస్త ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. జీవిత భాగస్వామితో ఏదైనా సరే చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వారి సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలు చేకూరుతాయి. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా దశమలో ఉండి రవితో ఉండగలుస్తున్నారు. రూపాయి ఇలా వస్తుంది, అలా ఆవిరైపోతుంది. వస్తుంది ఖర్చు. ఒక రూపాయి వచ్చిందంటే 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎవరి కోసం ఖర్చు పెడతాం, ఎలా ఖర్చు పెట్టడం మనకు కూడా తెలియకుండా ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. గతంలో కంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువగా చూపిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. పై చదువుల కోసం విదేశీలో వెళ్ళాలనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త నిరాశ అని చెప్పొచ్చు. ఏదైనా సరే మంచి సంస్థలో పనిచేసుకోవాలి, మనం ఎదగాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. వారితో వాగ్వివాదాలు తెవకుండా సామరస్యంగా ఉండి క్రమశిక్షణతో ఉన్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ట్రై చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేసినప్పటికీ అవి అంత అనుకూలంగా సానుకూలపడదు. ఎందుకంటే ఏనాటిసే నడుస్తుంది. ద్వితీయంలో శని, కుటుంబ స్థానంలో శని అంత బలంగా లేదు. ధనం ఖర్చు, కుటుంబ పరంగా ఏదో చికాకులు రావచ్చు, బంధువర్గంలో విభేదాలు, ఇటువంటి చికాకు కలిగిస్తాయి. ఏది ఏమైనా మనం ఒంటరిగా ఉండామనే భావన ఉంటుంది. కానీ ఇది పక్కన పెట్టి నలుగురితో పాటు మనం ఉండాలి,
చక్కగా కలిసిమెలిసి ఉండాలనే భావంతో ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తారో మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. భూ సంబంధించిన విషయాలు, హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది, వాహన యోగం ఉంది. అదేవిధంగా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఏదైతే ఉందో వారాంతంలో వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. సప్తమాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. కెరీర్ పరంగా అవి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం మునుపటి కంటే వీరు బాగుంటుంది. వీరికి ఏళ్ళు నడుస్తుంది. జన్మరాశిలో స్థితి అంత అనుకూలంగా లేదు, కానీ ద్వితీయ స్థానం బాగుంది, సప్తమాధిపతి బాగుంది, వీళ్ళకి పంచమాధిపతి బాగుంది. కాబట్టి సంతాన పరంగా వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాబడి బాగుంటుంది. కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. ఇక్కడ 10% కష్టపడితే 10% రిజల్ట్స్ ఉంటుంది, 100%కి 100 ఉంటుంది. మీరు 100కి 100 పాళ్ళు కష్టపడాలి, ఎదగాలి అనే భావంతో ఉంటారు. సోదరి మధ్య సఖ్యత అంతగా ఉండదు. ఏదైనా సరే మీ కష్టార్జితంలో మనం వెళ్ళాలి, 10 మందికి ఉపయోగపడాలి, ఎవరు ఏమనుకున్నా సరే భగవత్ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలి అనే భావంతో ఉంటారు. ఖర్చులు కూడా నియంత్రించుకునే వ్యవహార శైలిలో ఉంటారు. సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించండి. రాబడి బాగున్నప్పుడు దాన్ని సేవింగ్స్ చేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు, పూజా స్టోర్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నీషియన్, ముఖ్యంగా సినీ కళారంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని చేజార్చకుండా చేయడం అనేది చెప్పదగినది. వచ్చిన ప్రతి పనిని దైవానుకూలంగా తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తుంది. అదేవిధంగా లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో అంత అనుకూలంగా లేదు వీరికి. అష్టకవర్గులోను సర్వాష్టకవర్గులోను. అయితే దైవబలం వల్ల కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. నూతన గృహం కొనాలనే మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వాహన యోగం ఉంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్యంగా ఆహార నియమాలు సాధ్యమైనంత వరకు మీరు పాటించగలుగుతారు. పాటించకపోతే కొన్ని ఆహార నియమాలు పాటించడం, లేకపోతే గ్యాస్ట్రిక్ అసిడిటీ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా బంధువర్గంలో మీ పరపతి పెరుగుతుంది. అదేవిధంగా గౌరవం ఎంత పెరిగిందో కించపరిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలం అవుతాయి. మీకంటూ స్థానాన్ని గట్టిగా సంపాదించుకోగలుగుతారు. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోండి. ఈ వారం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు పనికిరావు. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు కాస్త నత్తడకు పడతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో విధంగా అడ్డంకి పడడం, కొరి పడడం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మటుకి చాలా అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రీత్యా కూడా సానుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ సంస్థలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో వారికి ఈ వారం చాలా అనుకూలంగా అని చెప్పొచ్చు. చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది. 10 మంది మెచ్చుకోలుగా వ్యవహరించే విధంగా మీ జీవన శైలి అనేది ఏర్పడుతుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం కొంతవరకు ఈ మేన్ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఈ మేన్ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అదేవిధంగా శని స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించండి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే ప్రస్తుతం మూడం కాబట్టి మూడోల సంబంధం చూడొద్దని చెప్పి కొంతమంది అంటారు, కొంతమంది చూడొచ్చు. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా అన్నీ చూసుకున్న తర్వాత మూడాలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగిన సూచన. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తని వినే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ రాశి వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. మీన రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లితోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.